చపాతీలు ఈ పేరు చెప్పగానే మనకు గోధుమ పిండితో చేసే చపాతీలే గుర్తుకొస్తాయి. చాలా మంది ఈ పిండితోనే చపాతీలను తయారు చేసి తినేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. చపాతీలను కేవలం గోధుమ పిండితోనే కాదు, పలు ఇతర చిరుధాన్యాలకు చెందిన పిండిలతో చేసుకు తినే రోజులు వచ్చాయి. అవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. వివిధ రకాల చిరుధాన్యాలతో పిండి తయారు చేసి దాంతో చపాతీలను తయారు చేసి తింటుంటే కలిగే లాభాలు తెలిసి ఇప్పుడు జనాలు గోధుమ చపాతీలకు బై బై అంటున్నారు. ఒకప్పుడు తక్కువ ధర కదా అని పేదవాళ్లు మాత్రమే జొన్న పిండితో రొట్టెలను తినేవారు. కానీ ఇప్పుడు ఒళ్ళు తగ్గించుకోవడానికి పెద్దవాళ్లు బాగా తింటున్నారు. జొన్నలను పిండిగా మార్చి వాటితో రొట్టెలను తయారు చేసి రోజు తింటే అనేక లాభాలు కలుగుతాయి. షుగర్ ఉన్న వారికి ఈ రొట్టెలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే బరువు తగ్గేందుకు కూడా సహాయం చేస్తాయి. జొన్నల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఫైబర్ కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువసేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఇలా జొన్న రొట్టెలతో లాభాలను పొందవచ్చు. రాగులు సైతం ఇలాగే పేదలు ఒకప్పుడు బాగా తినేవారు. ఇప్పుడు అవి కూడా పెద్దల కంచాల్లోకి దూకేశాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. రాగి రొట్టెలను తినడం వల్ల కాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది దంతాలు ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. రాగి రొట్టెలను తింటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. మనల్ని యాక్టివ్గా ఉండేలా చేస్తాయి. ఉత్సాహంగా ఉంటాం. చురుగ్గా పనిచేస్తాం. నీరసం, అలసట తగ్గుతాయి. బద్ధకం పోతుంది. రాగుల్లో ఉండే మెగ్నీషియం కారణంగా కండరాలు ప్రశాంతంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రిపూట నిద్రలో కాలిపిక్కలు పట్టుకోకుండా ఉంటాయి. అలాగే రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా రాగి రొట్టెలతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సజ్జ రొట్టెలది కూడా ఇదే స్టోరీ. ఇది కూడా ఒకనాడు పేదల ఆహారమే. ఇప్పుడు ఆరోగ్యం కోరుకునే పెద్దలకు పెద్ద ఆహారమయ్యాయి. రాత్రిపూట తినాల్సిన రొట్టెల్లో సజ్జ రొట్టెలు కూడా ఒకటిగా మారాయి. సజ్జలను పిండిగా మార్చి దాంతో రొట్టెలను తయారు చేయవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. అనేక లాభాలను అందిస్తాయి. షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నవారు ఇతర రొట్టెల కన్నా సజ్జ రొట్టెలను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. సజ్జల గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. పైగా వీటిల్లో ఫైబర్ ఉంటుంది. కనుక ఈ రొట్టెలను తింటుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల షుగర్ ఉన్న వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇక సజ్జల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునేవారు రోజు ఈ రొట్టెలను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.